1914 సంవత్సరంలో ఒక ఆమె, "బాబా నాకు మంచి జన్మ ఎప్పుడు వస్తుంది?" అని అడిగింది. "వచ్చే జన్మలోనే" అన్నారు బాబా. ఆ మరుసటి రోజే ఆమె బావిలోకి దూకింది. కానీ ఆమెను ఎవరో రక్షించారు. జరగబోయే విషయాలు బాబాకి ఎంతో అరుదుగా మాత్రమే సూచించేవారు. పురందరే అనే భక్తుడు మాత్రం తన భవిష్యత్తును గురించి ఎన్నడూ బాబాని అడగలేదు. సహజంగా పురందరే కోపదారి. అందుకే పురందరితో బాబా తరచుగా ఈ విధంగా చెప్పేవారు: ఎవరైనా తిట్టినా, బాధించినా వారితో తగులాడవద్దు. నీవు ఓర్చుకోలేకుంటే ఒకటి రెండు మాటలు మాత్రం చెప్పు. లేకుంటే అవతలకి వెళ్ళు. అంతేకాని వారితో యుద్ధం చేయకు అని చెప్పేవారు. మరొక సందర్భంలో, నీవు ఇతరులతో తగులాడితే నాకెంతో జుగుప్స కలుగుతుంది అనేవారు. ఈ మాటలు పురందరికి మాత్రమే కాదు, సాయినాథుడు పురందరిని ఒక కారణంగా పెట్టి మనందరికి కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి బాబా చెప్పిన మాటలను మనం ఆచరించి సాయి కృపకు పాత్రలమవుదాం. సాయినాథ్ మహారాజ్కి జై.